క్యాబేజీని ఎప్పుడు కర్రీలాగానే చేస్తున్నారా? అయితే ఒకసారి ఇలా క్యాబేజీ బుజ్జిని ట్రై చేయండి. రోటీస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగాక ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక నిమిషం తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వెన్ని నీళ్ళు నానబెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 5-6 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి క్యాబేజీ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి తగినంత కారం, ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీకి బాగా కారం, ఉప్పు పట్టిన తర్వాత 2 నిమిషాలకి దీంట్లోకి మనము తగినన్ని ఎగ్స్ని పగలగొట్టి వేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్లను వేస్తున్నాను. ఇప్పుడు పగలగొట్టిన తర్వాత దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలానే వదిలేస్తే ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని చిత్తుగా చేసేసుకోవాలి. ఇలా కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత అలాగే కలుపుతూ ఫ్రై చేసుకొని కొద్దిగంత గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన క్యాబేజీ బుజ్జి రెడీ అయింది. మీరు ట్రై చేయండి.